శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 22 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది, మూలా నక్షత్రం ఉంది. శనివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు గదాయోగం ఉన్నప్పటికీ చెడు ఫలితాలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశులకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి మూలా నక్షత్రం మంచిది. అరటి చెట్టు నాటినా, పనస మొక్క నాటినా దానివల్ల గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వాటిని నాటడానికి ఈ మూలా నక్షత్రం చాలా మంచిది. గ్రహదోషాలు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి కూడా ఈ మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. సహజంగా శనివారం రోజు బోరింగ్ వేయటం అంత మంచిది కాదు. బాగా అత్యవసరం అయితే మూలా నక్షత్ర బలాన్ని బట్టి వేసుకోవచ్చు. అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మీకు ఎవరితో అయినా గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్ చేసుకోవటానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. భగవంతుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. అంటే విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు, వీటి భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటిని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు వాహనాలు పోగొట్టుకునేటటువంటి అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి మీ బండి లేదా కారు విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మేనమామ వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. తల్లి తరపు బంధువుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే తల్లితో ఉన్నటువంటి ఎలాంటి విభేదాభిప్రాయాలైనా, తల్లి తరపు బంధువులతో ఉన్న ఎలాంటి విభేదాభిప్రాయాలైనా అవన్నీ పోగొట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాళ్ళతో సఖ్యత పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయము, అనవసరమైనటువంటి ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు భయము, ఆందోళన వీటన్నిటినీ తొలగింపజేసుకొని మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం సింహరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఈరోజు సంతానంలో కూడా కొంతమందికి అపనిందలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే మీ పిల్లల మీద లేనిపోని బ్లేమ్స్ ఎదుటి వాళ్ళు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాంటి విషయాల్లో కూడా సింహరాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లల విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళని ఎవరు బ్లేమ్ చేయకుండా చూసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలత అందిపుచ్చుకోగలరు. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ఆయా రంగాల్లో చక్కటి పురోభివృద్ధిని కన్యారాశి వాళ్ళు సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి ఉపయోగకరమైనటువంటి విషయాలు జరుగుతాయి. సంతానం యొక్క సహాయ సహకారాల వల్ల తులారాశి వాళ్ళు కష్టసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈరోజు తులారాశి వాళ్ళకి జీవిత భాగస్వామి కూడా విశేషంగా సహకరిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ తులారాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా గృహ నిర్మాణం చేయాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. గృహ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా ఆ ఆటంకాలన్నీ తొలగింపజేసుకుంటారు. ఇంటికి సంబంధించిన సమస్త వ్యవహారాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు విజయాలను అందిపుచ్చుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునేటటువంటి యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఎక్కువగా ఉంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల మకర రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ప్రతి విలువైన వస్తువు పోగొట్టుకోకుండా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యతలు పెరుగుతాయి. అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళతో స్నేహపూర్వకమైనటువంటి భావాన్ని పెంపొందింపజేసుకుంటారు. అదేవిధంగా కుటుంబంలో చాలా కాలంగా విడిగా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ముందడుగు వేస్తారు. కుటుంబ కలయికలు ఎక్కువగా జరిగే సూచనలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా ధనం కలిసి రావడానికి మీనరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. హం హనుమతే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం, మినుముల వ్యాపారం, ఇటుక కలప వ్యాపారం, రాళ్ల వ్యాపారం ఇలాంటివన్నీ కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే శనిహోర ఉన్న సమయంలో పాత ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే శనిహోర ఉన్న సమయంలో కోర్టు వ్యవహారాలు ఏవైనా సరే వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. అయితే భూమికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం నిర్వహించుకోవచ్చు. అంటే భూములు కొనటము ఇలాంటి వ్యవహారాలు ఏమున్నా సరే అవన్నీ శనిహోరలో చేసుకోవచ్చు. అలాగే సేవకా వృత్తిలో ప్రవేశించడానికి శనిహోర మంచిది. అంటే మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి శనిహోర మంచిది. లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.